ఇక హన్మకొండ జిల్లా తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు మహిళను గ్రామస్తులు చితకబాదారు. వివస్త్రలు చేసి చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరికి అరగుండు కొట్టించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హన్మకొండ జిల్లా తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు మహిళను గ్రామస్తులు చితకబాదారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి సంబంధించి తాటికాయల గ్రామంలో అమానవీయమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంగా ఇది తెలుస్తా ఉంది. అంటే ఈ భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం పట్ల ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను దారుణంగా కొట్టినటువంటి సంఘటన. భార్యతో పాటు భార్యకు సంబంధించిన బంధువులు కొట్టడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా భర్త, అదేవిధంగా ఎవరైతే మరో మహిళ ఉన్నారో ఆ మరో మహిళకు సంబంధించి వాళ్ళకు గుండు కూడా గీయించిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎవరైతే దాడికి పాల్పడిందో తాటికాయలకు సంబంధించిన మహిళ తన భర్త, అదేవిధంగా భర్తతో పాటు మరో మహిళ వివాహిత సంబంధం చేస్తుందని దాడికి పాల్పడడం జరిగింది. ఆ మహిళ ఆరోపిస్తా ఉంది. పలుమార్లు పంచాయతీలు జరిగినా వీళ్ళ తీరు మారడం లేదని చెప్పి ఆమె ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే దాడికి పాల్పడ్డానన్నటువంటి అంశాన్ని ఆమె ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. చాలా ఆలస్యంగా ఈ ఘటన బయటకు వచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. ఈ అంశం మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని ప్రస్తుతానికైతే ధర్మసాగర్ పోలీసుల అదుపులో ఈ నిందితులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. వీళ్ళను విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇంత అమానవీయమైనటువంటి ఘటన పట్ల అంతా కూడా సర్వత్రా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి ఏమన్నా ఘటనలు జరిగినప్పుడు పెద్ద మనుషుల పంచాయతీలు లేకపోతే గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అంశాన్ని ఇవాళ ఇలా వివస్త్రగా మార్చి కొట్టడం అనేది చాలా అభ్యంతరకరంగా మారిన సందర్భం కనిపిస్తా ఉంది. నిందితుల మీద అయితే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. నిందితులను ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద సుమోటోగా, అంటే ఈ అంశానికి సంబంధించి ఎవరు కేసు పెట్టలేదు. సోషల్ మీడియా కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా పోలీసులకు కూడా చేరిన పరిస్థితి, ఆ గ్రామస్తులకు సంబంధించి చేరవేసిన సందర్భంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే సుమోటోగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. కేసులు ఏం నమోదు చేశారు, విచారణ ఎట్లా జరుగుతా ఉందనేది ఇంకా పోలీసులు అయితే వెల్లడించడం లేదు. ఎందుకంటే ధర్మసాగర్ సిఐ లీవ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎస్ఐ ఒక్కరే అందుబాటులో ఉన్నారు. ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్లు నమోదు చేశారు, కేసుకు సంబంధించిన విచారణ ఎలా జరుగుతుందన్నటువంటి అంశం మీద అయితే విచారణ జరుగుతుంది. ఎవరైతే దాడికి గురైన ఆ మహిళ ములుగు జిల్లా ప్రాంతంలో ఉన్నట్టుగా ఆ మహిళ ప్రస్తుతానికైతే ఆమె ఆచూకీ తెలియడం లేదు. ఆమె ఆచూకీ కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంత అమానవీయమైన ఘటన వరంగల్ జిల్లాలో ఎప్పుడు జరగలేదని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా చెట్టుకు కట్టేసి దాడి చేయడం అనే అంశం మీద గ్రామస్తులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తొక్కి తాటికాయల గ్రామానికి సంబంధించి తెలియని వాళ్ళకు కూడా తెలిసి జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుందన్నటువంటి అంశం జరుగుతా ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాడికి పాల్పడ్డ వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. కొంతమంది ఇందులో దాడికి పాల్పడ్డవారు పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.